బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ వత్తాసు పలికిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందన్న బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలు కోతారు, జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో తదితరం ఉన్నాడు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్తులు కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని, ఎన్నికైన నెల రోజుల్లో చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద